నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. కానీ శ్రీమతి వి శైలసుత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుల ఆకలి తీర్చడానికి శ్రీమతి వి శైలసుత గారి కుమారుడు మిథునకుల గోత్రాస్య శ్రీ సాయి సంపత్ అపురూపు బేడ్సా గారి జన్మ శుభ సందర్భంగా స్వాతి నక్షత్రంలో 22/9/2024 నాడు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సాయి సంపత్ అపురూపు బేడ్సా గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మనజరుపుకొని కోరుకుంటూ కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే శ్రీ సాయి సంపత్ అపురూపు బేడ్సా గారు అలాగే శైలసుత అమ్మగారి తరపున అలాగే వినీల గారి తరపున సాయి అనూప్ గారి తరపున గంగా నీరజ గారి తరపున అలాగే శ్రీధర్రావు సార్ తరపున దుర్గా నిర్మల అమ్మగారి తరపున కూడా మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ వీరందరి తరపున మీకు జన్మ శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సాయి సంపత్ అపురూపు బేడ్సా గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ సాయి సంపత్ అపురూపు బేడ్సా గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సాయి సంపత్ అపురూపు గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీమతి వి శైలసుత అమ్మగారికి, శ్రీ వి సాయి సంపత్ అపురూపు బేడ్సా గారికి, శ్రీమతి వినీలా గారికి, చిరంజీవి అవ్యాన్షి గారికి, శ్రీ సాయి అనూప్ గారికి, శ్రీమతి గంగా నీరజ గారికి, చిరంజీవి అనిల్ విన్ను గారికి, శ్రీ వై శ్రీధర్రావు గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వినీలా గారికి, శ్రీమతి గంగా నీరజ గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి వి శైలసుత అమ్మగారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి 365 రోజులు నిత్యానందన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి వి శైలసుత అమ్మగారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Yeah.